Hi, my name is Pirimalpalli Prashant. I am from Khammam district. I have done my BTech in Computer Science and Engineering from Siddharth Institute of Technology and Sciences, Hyderabad in 2022. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను అచీవ్ కాలేకపోయాను. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ జాయిన్ ఇన్ నెక్స్ట్ వేవ్. తనకి ఏమీ కోడింగ్ తెలియదు, కానీ నెక్స్ట్ వేవ్ కరికులం వల్ల తను వెబ్సైట్స్ బిల్డ్ చేయడం నేర్చుకున్నది. తను నేర్చుకున్నది నాకు షేర్ చేయడం వల్ల నేను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాను. అది చూసి నేను కూడా నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యి నా కెరీర్ని సక్సెస్ వైపు మార్చుకుందాం అనుకున్నాను. సో ఫైనల్లీ నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయినాక నేను కూడా కోడింగ్ అయితే స్టార్ట్ చేశాను. 1 వీక్ దాకా చాలా మంచిగా అనిపించింది. తర్వాత కోడింగ్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే డిస్కస్లో పోస్ట్ చేశాను. వాళ్ళ సపోర్ట్ ఎట్లా ఉందంటే చాలా రెస్పాన్సివ్నెస్ అనేది విత్ ఇన్ 1 hour 2 hours మనకి రెస్పాన్స్ ఉంటుంది. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి డైరెక్ట్గా. అండ్ ఆల్సో నాకున్న ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల నేను కోచింగ్ అనేది ఒక 3 months పాస్ చేశాను. మళ్ళీ తిరిగి ఆ సక్సెస్ స్టోరీస్ వినటం వల్ల మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి ఏమున్నా ఏం కాదు, వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం కంటిన్యూ చేసుకుంటూ పోతే మనం రీచ్ అవ్వగలం మన గోల్ అనేది అనుకున్నాను. మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ 2-3 monthsలో కంటిన్యూస్గా స్కెడ్యూల్ ఫాలో అయ్యి కంప్లీట్ చేశాను. జాబ్ పోర్టల్ యాక్సెస్ కాకముందు ప్లేస్మెంట్ ప్రిపరేషన్లో వాళ్ళు నాకు నెక్స్ట్ వేవ్ మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేశారు. రెగ్యులర్గా వీక్లీ నెక్స్ట్ వేవ్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. ఆ మాక్ ఇంటర్వ్యూస్ నాకు చాలా హెల్ప్ అయినవి. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ప్రతిదీ కూడా నేను ఓవర్కమ్ చేయగలిగాను. ఎక్కడైతే నాకు స్టాపేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ నేను నా యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగాను. అండ్ ఫైనల్లీ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ మార్కెటింగ్ మీడియా యాజ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్. నెక్స్ట్ వేవ్ లెర్నర్స్ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కోర్స్ టైంలో ఎక్కడ స్ట్రగుల్ కాకుండా ఉండండి. ఒకవేళ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఎక్కడన్నా ఆగిపోవాల్సి వస్తే ఎక్కడ డిమోటివేట్ కాకండి. మళ్ళీ తిరిగి కోర్స్ అనేది రీస్టార్ట్ చేయండి, కానీ కన్సిస్టెన్సీతో స్టార్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు జాబ్ పక్కా వస్తుంది. ఫైనల్గా థ్యాంక్స్ అ లాట్ టు నెక్స్ట్ వేవ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ.